మీతో ప్రారంభిద్దాం. ప్రధానంగా చాలా సంవత్సరాలుగానే ఇది వివాదం. సెప్టెంబర్ 17 ఎవరి భాష్యం వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. సెప్టెంబర్ 17 విద్రోహం అని కమ్యూనిస్టులు కానీ ఇతరులు కానీ అంటే విమోచన అని ఒకళ్ళు, సరే దానికి విలీనం అని ఒకళ్ళు, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం అని ఒకళ్ళు. ఎవరి భాష్యాలు వాళ్ళకి దాన్ని కూడా రాజకీయ కోణాలు జోడించి ఎవరి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి సెప్టెంబర్ 17 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నారు అనేటువంటిది తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అందరిని మంత్రులకి వాళ్ళకి బాధ్యతలు కూడా ఇచ్చింది జెండా ఆవిష్కరణలకి. ఇది దీంట్లో పెద్ద డిస్ప్యూట్ ఏం లేదండి, ఎందుకంటే బికాస్ ఓ సెక్షన్ ఆఫ్ మైనారిటీస్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంఐఎం లెడ్ వాళ్ళు ఎందుకు ఇది లిబరేషన్ కాదు ఇది మర్జరు అని వాళ్ళు ఒక స్లోగన్ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజాం ఓడిపోయిందని మాత్రం ఆ మెసేజ్ పోవద్దు, కాబట్టి సరెండర్ కాదు ఇది మర్జర్ అయింది అన్నది ఒక లైన్ తీసుకున్నారు వాళ్ళు. బట్ బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ మార్చ్ ఇంటూ ఇండియన్ ట్రూప్స్ వచ్చాయి. మనకు నలుగురు మహారాష్ట్రలో ఉంది, బార్డర్ టౌన్ లో ఉంది, అక్కడ నుంచి మనకి తెలంగాణ హైదరాబాద్కి ఎంటర్ అయ్యారు ట్రూప్స్. ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే నిజాం ఏడు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు కానీ డిసిషన్ తీసుకోలేదు, ఇండియాలో జాయిన్ కావాలన్నా లేదంటే పాకిస్తాన్కి జాయిన్ కావాలన్నా అని ఒక అక్కడిక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెట్టుకున్నాడు. తను ఢిల్లీ డార్లింగ్ చేస్తూ ఉండేది, జాయిన్ కాలేదు. అప్పుడు ఇండియన్ ట్రూప్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ట్రూప్స్ పంపించారు అండ్ హీ వాజ్ సరెండర్ టు ఇండియన్ ట్రూప్స్. అది అందరికి తెలుసు. కానీ హిస్టరీ ఒకటి ఉంది గౌరీ గారు, హిస్టరీ ఒకటి ఉంది. అంటే స్వతంత్రం వచ్చే నాటికి 4 సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉంటామని అంటాం. ఆ తర్వాత అప్పటికే ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం పెద్ద ఎత్తున జమీందారులకి జాగీర్దారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరగడం, చాలా గ్రామాల్లో అక్కడి నుంచి భూస్వాముల్ని ఎడగొట్టడం, ఇవన్నీ అప్పటికే రజాకారులకి వర్సెస్ అంటే నిజాం సైన్యం అనుకోండి, లేకుంటే ప్రైవేట్ సైన్యాలు అనుకోండి, అఫీషియల్ సైన్యాలు అనుకోండి, నిజాం సైన్యం వర్సెస్ సాయుధ పోరాటం అంటే సాయుధ దళాలకి కమ్యూనిస్టుల దళాలకి మధ్య ఒక భీకర పోరాటం. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా రష్యాలో చైనాలో విప్లవాలు విజయవంతం కావటం, ఆ కాంటెస్ట్లో కూడా ఇది ఇండియాకు ప్రమాదకర హెచ్చరిక అనే పద్ధతుల్లో ఆనాడున్నటువంటి జాతీయ ప్రభుత్వం నెహ్రూ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం ఇటు పక్కన రాజు యొక్క యాటిట్యూడు, మరో పక్కన జరుగుతున్న సాయుధ పోరాటం, ఈ రెండింటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఈ 3 కాంటెస్ట్లో కూడా ఇది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సైన్యాలు పంపి హస్తఘాతం చేసుకోకపోతే ఇది ఎటన్నా దారితీసే అవకాశం ఉందేమో అనేటువంటిది ఒక హిస్టరీ కూడా నేను చదువుకున్నంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు. అవునవును, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పేది తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ స్ట్రగుల్ తోటి హైదరాబాద్ మర్జర్ అయింది ఇండియా తోటి అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. కాబట్టి బెద్వార్ ఆర్గ్యుమెంట్ కానీ బేసికల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ మర్జర్ కాదు. ఒఫిషియల్ లైన్ గా తీసుకుంటే హిస్టారికల్ ఫ్యాక్ట్ కానీ హిస్టారికల్ రికార్డ్స్ కానీ హిస్టారికల్ ఫిలిమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఇండియన్ ట్రూప్స్ హైదరాబాద్ ఎంటర్ అయ్యారు, హైదరాబాద్ ఎంటర్ అయ్యాక నిజాం సరెండర్ అయ్యారు. కాబట్టి మన ఒకటి తెలంగాణ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇష్యూ ఉంది, అదే పక్కన కర్ణాటకలో ఉంది. కర్ణాటక మాత్రం ఇప్పటికీ వాళ్ళు కళ్యాణ కర్ణాటక లిబరేషన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు, హైదరాబాద్ కర్ణాటక లిబరేషన్ డే అని సెలబ్రేట్ చేశారు. మహారాష్ట్రనేమో మరాఠవాడ లిబరేషన్ డే అండ్ మరాఠవాడ ముక్తి సంగ్రామ్ దిన్ అని వాళ్ళు పెట్టారు. వాళ్ళు లిబరేషన్ డేనే వాడతారు, ఎందుకంటే నిజాం స్టేట్ పార్ట్ ఆఫ్ కొంచెము మహారాష్ట్రలో కూడా ఉండేది ఇంతకు ముందు. మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా మన పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్ ఉండేది, అది కూడా ఫ్రీ అయిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు. అంటే ఏ పొలిటికల్ పార్టీ పవర్ లో ఉన్నా కనుక వాళ్ళు లిబరేషన్ డేనే సెలబ్రేట్ చేస్తారు కర్ణాటక మహారాష్ట్రలో. తెలంగాణ అండ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఇది అయింది, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ కొంచెం అపోజ్ చేశారు. అంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పటికే చెన్నై నుంచి ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఇటు ఈ ప్రాంతం నుంచి విడిపోయినటువంటి లింగ్విస్టిక్ స్టేట్స్ అయిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం నుంచి విడిపోయినటువంటి తెలంగాణ ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడం అనేటువంటిది కూడా ఒక కొంత పెక్యులర్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అనేటువంటిది. అవును, ఇప్పుడు మనకు అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి రాయచూరు ఉంది, ఇప్పుడు కర్ణాటకలో పోయింది. అక్కడ ఔరంగాబాద్ నిజాం స్టేట్ లో ఉండేది అంతా, ఆ నిజాం స్టేట్ లో పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్ అంతా. బీదర్ మన నల్దుర్గ్ మహారాష్ట్ర బార్డర్ వరకు ఉండేది. ఇక్కడ ఔరంగాబాద్ కూడా మహారాష్ట్రలో ఉండేది, అది పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్. కాబట్టి హిస్టారికల్ ఈవెంట్ మనకు హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయి.
ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళకు ప్రెషర్ తోటి ఎందుకు మైనారిటీ ఓట్స్ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇదంతా చూస్తూ ఉంటుంటే ఇవన్నీ గొడవలు ఎందుకు అనుకొని చాలా మంది బర్జర్ అని చెప్పండి. మీరు ఎంఐఎం పార్టీ లెటర్ కూడా రాసింది కేసీఆర్ గారికి. మన తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు చూసాము కేసీఆర్ గారు ఏమన్నారు అప్పుడు, లేదు మనం డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి, ఇది హైదరాబాద్ లిబరేషన్ డే అన్నారు. కానీ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినాక తెలంగాణ వచ్చాక తను ఎంఐఎం ప్రెషర్ తోటి ట్యూన్ చేంజ్ చేసేసి లేదు రకరకాల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పొలిటికల్ పార్టీ. కానీ ఒక్కటి మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇప్పటికీ ఆ పేరు మార్చలేదు వాళ్ళు, ఇప్పటికీ దే సెలబ్రేట్ లిబరేషన్ డే. మనతో పాటు దూన్మెట్ల బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. బాలరాజు గారు, అంటే మీరు అంటే రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇందాక గౌరీ గారు